హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా పేరు ఆర్కేడియన్. 2024లో రిలీజ్ అయిన మూవీ ఇది. స్టార్టింగ్లో మనకి ఒక వ్యక్తి రోడ్ మీద పరుగులు పెడుతూ ఉంటాడు. ఇతనే సినిమా హీరో, పేరు పాల్. చుట్టూ ఏదో వార్స్ జరుగుతున్నట్టు బాంబ్ సౌండ్స్ వినిపిస్తాయి. అలా అతను పరుగులు పెడుతూ ఊరికి చివర్లో, అంటే ఎవరూ లేని ప్లేస్లో ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు. ఇతను ఎవరో గుర్తుపెట్టారా? ఒక పిక్ పెడుతున్నాను, మీరే చూడండి. ఆ ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు హీరో ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు. వెనకాల ఒక అబ్బాయి వస్తాడు. వీడే చిన్న కొడుకు. వీడి పేరు జోసెఫ్. అడ్డదిడ్డంగా పరుగులు పెడుతున్నాడు చూడండి, వీడే పెద్ద కొడుకు. పేరు థామస్. ఇంతకుముందు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు దొరికారు కదా, ఆ ఇద్దరు పిల్లలే వీళ్ళు. మన హీరో ఆ ఇద్దరు పిల్లలను తన సొంత కొడుకులా చూసుకుంటాడు. ఎరా పెద్దోడా, లేట్ అయిందేంటి? ఇప్పటి వరకు ఏం చేసావు అని హీరో అడుగుతాడు. టైం చూసుకోలేదు నాన్న అంటాడు. వీళ్ళ ముగ్గురు ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు కిటికీలన్నీ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళ ముగ్గురు తినడానికి కూర్చున్నప్పుడు ఎందుకు లేట్ అయిందని హీరో పెద్దోడిని అడుగుతాడు. నేను రోజ్ ఫామ్కి వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేయడానికి వెళ్ళాను నాన్న అని థామస్ చెప్తాడు. నువ్వు చేసే హెల్ప్ ఏంటో నాకు తెలుసు, కానీ ఇంకోసారి కానీ లేటుగా వస్తే నిన్ను మన ఇంటి బార్డర్ని కూడా దాటనివ్వను అంటాడు. ఆ ఫామ్లో అంత స్పెషల్ ఏముందిరా అని జోసెఫ్ అంటాడు. అవన్నీ నీకెందుకురా అని ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆపండ్రా బాబు, మనుషులా జంతువులా? మనుషులే కదా అని టేబుల్ మీద ఆ చాకులను గుచ్చుతారు. ఇంకా వీళ్ళు ముగ్గురు తినేసిన తర్వాత థామస్ అండ్ జోసెఫ్ కూర్చుని చెస్ ఆడతారు. ఈ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న కుక్క నేలను గోళ్లతో గోకుతుంది. వీళ్ళు భయపడి కింద ఉన్న మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తారు. అలా వచ్చినప్పుడు బయట నుండి ఏదో గట్టిగా తలుపులను బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. వీళ్ళు రిలాక్స్ అయి పైకి వెళ్ళిపోతారు. నేను నాన్న కిందకి వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావని థామస్ జోసెఫ్ని అడుగుతాడు. డోర్ బలంగానే ఉంది, మీరు నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. మీరు కిందకు వెళ్ళినప్పుడు అవి డోర్ని 3 సార్లు ఊపింది. ఫస్ట్ టైం 10 సెకండ్స్, సెకండ్ టైం 20 సెకండ్స్, థర్డ్ టైం 1 మినిట్ డోర్ని ఊపిందని జోసెఫ్ వాళ్ళతో చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డోర్ని చూపిస్తారు. ఆ డోర్ మొత్తం ఏదో జంతువులు గోర్లతో గీరినట్టు ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఈ జోసెఫ్ తన బుక్లో ఏదో డ్రాయింగ్ గీస్తుంటాడు. ఆ టైంలో హీరో జోసెఫ్ దగ్గరికి వచ్చి, నువ్వు దేని మీద వర్క్ చేస్తున్నావో నాకు చెప్తావా అని అడుగుతాడు. జోసెఫ్ ముందు వెహికల్ ఒకటి ఉంటుంది, దీనిని నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను. ఇది స్టార్ట్ అయితే ఇక్కడ పనులు చేయడానికి ఉపయోగపడుతుందని, వాటికి భయపడి దాక్కోలేదని జోసెఫ్ హీరోతో చెప్తాడు. ఆ తర్వాత ఆ వెహికల్ని హీరో రిపేర్ చేసి ఆ వెహికల్ని స్టార్ట్ చేస్తాడు. ఆ వెహికల్ బగ్గీలా ఉంటుంది. హీరో వెహికల్ని ఎలా డ్రైవ్ చేయాలో వాళ్ళకు నేర్పిస్తాడు. థామస్ కంగారు పడతాడు, ఎందుకంటే రోజ్ ఫామ్కి వెళ్ళాలి అని. ఆ డ్రైవింగ్ అయిన తర్వాత థామస్, నువ్వు తమ్ముడితో పాటు నది దగ్గరకు వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుని రావాలి అని హీరో థామస్కు చెప్తాడు. ఎందుకు నాన్న, ఎప్పుడు నాకే ఏదో పని చెప్తావు అని థామస్ అన్నప్పుడు, డోర్ పాడైపోయింది, వాటిని బలంగా బిగించాలి, ఫామ్కి కావాలంటే రేపు వెళ్ళు అని చెప్పి హీరో ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ ఆ వెహికల్ని తీసుకుని వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు థామస్ ఒక ప్లేస్లో దిగిపోతాడు. మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళు అని జోసెఫ్కి చెప్పి థామస్ అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతాడు. థామస్ పరిగెడుతూ అక్కడ ఫామ్కి వెళ్తాడు. ఈవిడ పేరే రోజ్. ఈ ఫామ్కి ఓనర్ ఈవిడే. థామస్ వర్క్ని స్టార్ట్ చేసే ముందు నీళ్లు తాగడానికి వెళ్తాడు. ఆ ఇంటిపైన కూర్చుని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు చార్లెట్. చార్లెట్ థామస్ దగ్గరకు వచ్చి, మా నాన్నకు నీ హెల్ప్ కావాలంట, నాతో రా అని చార్లెట్ థామస్ని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు హీరోని చూపిస్తారు. ఆ డోర్ని రిపేర్ చేసి ఒక వాటర్ ఫాల్ దగ్గర కూర్చుని సిగరెట్ తాగుతాడు. ఆ టైంలోనే హీరోకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ ఇదిగో ఈ హోల్స్లో నుండే వస్తుంటాయి. ఇప్పుడు జోసెఫ్ సముద్రం దగ్గర ఉన్న పాత పోర్ట్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ అండర్ గ్రౌండ్కి వెళ్ళి తనకి కావాల్సిన మెటీరియల్స్ని వెతుకుతున్నప్పుడు ఒక డోర్ని తీసి పక్కకు పెడతాడు. ఆ ప్లేస్లో హోల్ లాంటిది ఉంటుంది. ఆ హోల్లో నుండి సడన్గా ఇలాంటి పురుగులు వస్తాయి. అవన్నీ జోసెఫ్ని చుట్టుముట్టేసరికి జోసెఫ్ భయపడి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో థామస్ని చూపిస్తారు. ఓ అమ్మాయి, మీ నాన్నకు ఏదో హెల్ప్ కావాలన్నావు అంటాడు. థామస్తో చార్లెట్, ఏం పనిలేదులే కానీ థామస్ని చార్లెట్ ఒక చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్తుంది. చిన్నప్పుడు మా నాన్న
ఈ తాడుకి కట్టేసేవారు. నేను ఈ చెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను సేఫ్గా ఉంటాను అని చెప్పేవారు. ఇప్పుడు ఒక గేమ్ ఆడుకుందాం అని అడుగుతుంది థామస్ని. ఆ గేమ్ ఏంటంటే ప్రపంచం అంతం చివరిలో ఏం జరిగిందో 10 సెకండ్స్లో చెప్పాలి అంటుంది. ఇప్పుడు ఫస్ట్ చెప్పాల్సింది చార్లెట్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పట్లో ఒక పురుగు ఉండేది. ఆ పురుగుకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది కొన్ని లక్షల మందిని కుట్టింది. వాళ్ళందరూ ఇన్ఫెక్షన్ సోకి వాళ్ళందరూ చనిపోయారు అంటుంది. ఇప్పుడు భూమి మీద మిగిలిన మనుషులం మనమే అని చార్లెట్ థామస్తో చెప్తుంది. ఈ గేమ్లో థామస్ ఓడిపోతాడు. లాస్ట్కి చార్లెట్ థామస్ని హగ్ చేసుకుంటుంది. ఓర్ని ఫామ్కి వెళ్ళాలి అని కంగారు పడేది వీటి కోసమేనా? సరే నాకు టైం అయిపోయిందని నేను వెళ్ళాలి అని థామస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నైట్ అయ్యేలా ఉంది, ఇంకా పిల్లల ఇంటికి రాలేదని హీరో కంగారు పడతాడు. థామస్ పరిగెడుతూ అడవిలో నుండి వస్తున్నప్పుడు జారడం వల్ల తలకు గాయమై లోయలోకి పడిపోతాడు. ఇప్పుడు జోసెఫ్ని చూపిస్తారు. ఆ వెహికల్ తీసుకుని థామస్ని ఇంతకు ముందు డ్రాప్ చేసిన ప్లేస్కి వెళ్ళి థామస్ కోసం వెయిట్ చేస్తాడు. కానీ థామస్ రాకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడేమో అని జోసెఫ్ ఇంటికి వచ్చేస్తాడు. జోసెఫ్ ఇంటికి రాగానే మీ అన్నయ్య ఎక్కడ్రా అని హీరో అడుగుతాడు. అన్నయ్య రోజ్ ఫామ్కి వెళ్ళాడు, ఈవినింగ్ కల్లా ఆ ప్లేస్కి వస్తాను అన్నాడు, కానీ అక్కడ లేడు అని జోసెఫ్ హీరోతో చెప్తాడు. ఇప్పుడు హీరో ఇంటి లోపలికి వెళ్ళి గన్ తీసుకుని జోసెఫ్తో నువ్వు ఇక్కడే ఉండి ఇంటిని చూసుకో, డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండు అని చెప్పి హీరోతో పాటు ఆ డాగ్ని కూడా తీసుకుని థామస్ని వెతుక్కుంటూ వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో థామస్ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా హోల్ లాంటిది ఉంటుంది. థామస్ దగ్గర ఉన్న లైటర్ని వెలిగించుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆ టైంలోనే ఒక క్రియేచర్ కనిపిస్తుంది. ఆ క్రియేచర్ థామస్ పైకి అటాక్ చేయడానికి వస్తుంది. ఇంతలోనే హీరో అక్కడికి వచ్చి ఆ క్రియేచర్ని చంపేస్తాడు. థామస్ కిందకి ఎలా వెళ్ళావు అని హీరో అడుగుతాడు. నేను పడిపోయాను నానా అని చెప్తాడు. సరే కంగారు పడకు, దారి చూసుకుని కిందకు నేను వస్తానని హీరో థామస్ దగ్గరకు వెళ్తాడు. తెల్లవారేంత వరకు మనం ఇక్కడే ఉండాలని థామస్తో హీరో చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జోసెఫ్ని చూపిస్తారు. డోర్ హోల్లో నుండి బయటకు చూసే ఆ లింక్ని సరిగ్గా పెట్టకుండానే డోర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో పడుకుంటాడు. దానివల్ల ఆ క్రియేచర్ ఆ డోర్ హోల్లో నుండి చెయ్యి పెడుతుంది. కానీ జోసెఫ్ దూరంగా ఉండడం వల్ల ఆ క్రియేచర్ ఫింగర్లో నుండి షార్ప్గా ఉన్న దాన్ని తీసి జోసెఫ్ దగ్గర వరకు పెడుతుంది. కానీ జోసెఫ్ దానికి అందడు. దానివల్ల ఆ క్రియేచర్ డోర్ని ఓపెన్ చేసుకుని జోసెఫ్ దగ్గర వరకు వస్తుంది. జోసెఫ్ కళ్ళు తెరిచి ఆ క్రియేచర్పై ఒక కేజ్ లాంటిది వదులుతాడు. అంటే జోసెఫ్ కావాలనే దాన్ని ట్రాప్ చేసి పట్టుకున్నాడు. ఇప్పుడు హీరోని థామస్ని చూస్తే వాళ్ళ దగ్గరకు భూమిలో నుండి ఆ క్రియేచర్స్ బయటకు రావడానికి ట్రై చేస్తాయి. హీరో అక్కడ బాంబు పెట్టి పేల్చేస్తాడు. దానివల్ల హీరోకి గాయాలవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ జోసెఫ్ వీళ్ళని వెతుక్కుంటూ వెహికల్ వేసుకుని వెళ్తాడు. డాగ్ హెల్ప్తో హీరో దగ్గరకు జోసెఫ్ వచ్చి ఏమైంది నాన్నకు అని అడుగుతాడు. నేను స్పృహ కోల్పోయాను, లోయలో పడిపోయాను, ఆ క్రియేచర్ని ఆపడానికి నాన్న చెయ్యిని పేల్చేసుకున్నాడు అని థామస్ జోసెఫ్తో చెప్తాడు. వెహికల్ని ఎక్కించుకుని హీరోని ఇంటికి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెడతారు. వేరే రూమ్లోకి ఇక్కడ క్లాత్ కప్పి ఒకటి ఉంటుంది. దానిని చూడడానికి థామస్ వెళ్తున్నప్పుడు ముట్టుకోవద్దు అని అంటాడు. ఎందుకంటే అక్కడే ఆ క్రియేచర్ ఉంది. నన్ను ఎరగా పెట్టుకుని నేను దాన్ని నైట్ పట్టుకున్నాను అంటాడు. నీకేమైనా పిచ్చారా అని థామస్ అంటాడు. థామస్ వాళ్ళ నాన్న చేతికి కట్టు కడుతున్నప్పుడు జోసెఫ్ థామస్తో ఆ క్రియేచర్ 2 వాటిలో ఒకటి పట్టుకున్నాం, నాకెందుకో భయంగా ఉంది అంటాడు. నేను నాన్న రాత్రి చాలా వాటిని చంపేశాం, ఆ క్రియేచర్స్ ఫామ్ దగ్గరకు వెళ్ళవని ఆంటీ అంకుల్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రియేచర్ని కూడా చంపేస్తాను అని ఆ క్రియేచర్ దగ్గరకు కత్తి పట్టుకుని వెళ్ళి జోసెఫ్ని ఆ క్లాత్ ఓపెన్ చేయమని చెప్తాడు. నేను ఓపెన్ చేయను అని జోసెఫ్ అంటాడు. దాన్ని ఓపెన్ చేయరా అని ఆ కేస్ని ఓపెన్ చేస్తే ఆ క్రియేచర్ బయటకు వచ్చి బెడ్ వెనక్కు వెళ్తుంది. ఇంతలోనే ఆ డాగ్ ఆ రూమ్లోకి అరుస్తూ రావడం వల్ల ఆ డాగ్ని ఆపడానికి ట్రై చేస్తున్న థామస్ పైకి ఆ క్రియేచర్ వెళ్తుంది. జోసెఫ్ ఆ క్రియేచర్ కాళ్ళకి కర్రతో కుచ్చుతాడు. థామస్ దాన్ని చంపేస్తాడు. నేను దానిపై రీసెర్చ్ చెయ్యాలి అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ క్రియేచర్నే చంపేశాం అని జోసెఫ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ క్రియేచర్ని జోసెఫ్ కట్ చేస్తాడు. ఇంతలోనే థామస్ వచ్చి నాన్నను రోజ్ ఫామ్కి తీసుకుని వెళ్దాం, వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉంది అంటాడు. వాళ్ళు మనకు హెల్ప్ చెయ్యరని జోసెఫ్ అంటాడు. థామస్ ఏదోలా జోసెఫ్ని ఒప్పించి హీరోని ఆ వెహికల్లో ఎక్కించుకుని
రోజ్ ఫామ్కి వెళ్తారు. ఫామ్ ఎంట్రన్స్లోనే చార్లెట్ పాప ఉంటుంది. వీళ్ళు రావడం చూసి సెక్యూరిటీ గార్డ్స్ గేట్ వేసేస్తారు. చార్లెట్ తల్లిదండ్రుల దగ్గరకు థామస్ వెళ్ళి, రాత్రి నేను లోయలో పడిపోయాను, నన్ను కాపాడడానికి నాన్న వచ్చారు, మా నాన్న గాయపడ్డాడు, మీ దగ్గర మెడిసిన్ ఉందా, అలాగే మా నాన్నకు తగ్గే వరకు ఇక్కడ ఉండొచ్చా అంటాడు. మేం మీకేం హెల్ప్ చేయలేమని ముఖం మీద చెప్పేస్తుంది. మన ఇంట్లో చోటుందిగా, వాళ్ళను మనతో ఉంచుకోవచ్చుగా అని చార్లెట్ వాళ్ళ అమ్మతో అంటుంది. నోర్మై, నీకేం తెలియదు, మేము హెల్ప్ చేయలేం, కానీ థామస్ ఒక్కడే ఇక్కడ ఉండొచ్చు అంటుంది. ఆ మాటలు విని జోసెఫ్ థామస్తో, నువ్వు ఇక్కడే ఉండు, అదే కదరా నీకు కావాలి, అసలు నువ్వు ఏ బాధ్యత తీసుకోవు, నాన్న ఇప్పుడు చచ్చిపోయేలా ఉన్నాడు అంటాడు. ఆ మాటల వల్ల అన్న తమ్ముళ్ళిద్దరూ గొడవ పడతారు. జోసెఫ్ వాళ్ళ నాన్నను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. థామస్, ఏంట్రా ఇలా చేసావు, తండ్రి కంటే అమ్మాయి ఎక్కువైపోయింది ఏంట్రా నీకు. థామస్కి ఫుడ్ పెట్టిన తర్వాత థామస్ని చార్లెట్ రూమ్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఉన్న బొమ్మలను చూస్తూ ఉంటాడు థామస్. ఎందుకంటే థామస్ ఇప్పుడున్న ఇంట్లో ఇలాంటివి లేవు, ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తున్నాడు కదా, అందుకే. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కిస్ చేసుకుంటారు. ఈ టైంలోనే చార్లెట్ ఫాదర్ వచ్చి వీళ్ళని చూస్తాడు. మీరేం చేస్తున్నారో నాకు తెలుసు, చార్లెట్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చార్లెట్ ఫాదర్ అంటాడు. నెక్స్ట్ సీన్లో జోసెఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ ప్లేస్లో క్రియేచర్ వచ్చినట్టు ఆనవాళ్ళు ఉంటాయి. జోసెఫ్ హీరోని లోపలికి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో థామస్ దొంగచాటుగా మెడిసిన్ ఉండే రూమ్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి అనుకుంటాడు. అక్కడకు చార్లెట్ వచ్చి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను ఇక్కడ ఉండలేను చార్లెట్, మా నాన్న చనిపోయేలా ఉన్నారు, నాకు మెడిసిన్ కావాలి అని థామస్ చార్లెట్తో చెప్తాడు. చార్లెట్ ఆ మెడిసిన్ ఇస్తుంది. ఇవన్నీ అక్కడ పనిచేస్తున్న అతను చూస్తాడు. థామస్ ఆ మెడిసిన్ తీసుకుని అక్కడ నుండి పరుగులు పెడతాడు. ఆ పనిచేసే అతను షార్ట్ గన్తో థామస్ని ఆపి, దొంగతనం చేస్తున్నావు నువ్వు అంటాడు. లేదు, నాకు చార్లెట్ ఇచ్చింది అని థామస్ అంటాడు. సరే, చార్లెట్ని అడుగుదామని థామస్ని తీసుకుని లోపలికి వెళ్తాడు. ఇప్పుడు జోసెఫ్ని చూస్తే అతను నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ రూమ్లో హోల్ పడిపోతుంది. ఇప్పుడు థామస్ని ఒక చోట కట్టేసి అతన్ని చంపాలనుకుంటారు. అక్కడ సడన్గా భూమిలో హోల్ పడి ఆ క్రియేచర్ బయటకు వస్తాయి. ఈ సౌండ్స్ అన్నీ విని చార్లెట్ ఫాదర్ అండ్ మదర్ ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటారు. ఇంతలోనే ఆ క్రియేచర్ వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తుంది. చార్లెట్ ఫాదర్ చేతిలో ఉన్న క్యాండిల్ అక్కడ ఉన్న క్లాత్స్ పై పడి మంటలు వస్తాయి. చార్లెట్ నిద్ర లేచి రూమ్ నుండి బయటకు వచ్చి చూస్తే ఆ క్రియేచర్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు ఆ క్రియేచర్స్ అన్నీ వీళ్ళను చంపడానికి వస్తాయి. థామస్ చేతులను విడిపించుకుంటున్నప్పుడు ఒక క్రియేచర్ థామస్ని చంపడానికి వస్తుంది. ఆ టైంలోనే చార్లెట్ అక్కడికి వచ్చి ఆ క్రియేచర్ని షూట్ చేసి చంపుతుంది. థామస్ ఆ రూమ్లో ఉన్న మెడిసిన్ని తీసుకుని బయటకు వచ్చేస్తారు. చార్లెట్ ఫాదర్ అండ్ మదర్ చనిపోయారని తెలిసి వాళ్ళిద్దరూ అక్కడి నుండి జోసెఫ్ ఉన్న ఇంటికి వస్తారు. థామస్ మెడిసిన్ని తీసుకుని వచ్చాను అని జోసెఫ్తో చెప్తాడు, కానీ హీరో చనిపోయారు అనుకుంటాడు. ఇంతలోనే హీరో దగ్గడం వల్ల హీరో దగ్గరకు వెళ్ళి మెడిసిన్ ఇచ్చి, నాన్న, ఆ క్రియేచర్ ఇంటి కింద నుండి తవ్వుకుంటూ వస్తున్నాయి, అవి పైకి రావడానికి ట్రై చేస్తున్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం అని జోసెఫ్ హీరోని అడుగుతాడు. ఫైట్ చేద్దాం రా అని హీరో అంటాడు. జోసెఫ్ అక్కడ నుండి పక్కన ఉన్న వేర్ హౌస్లోకి వెళ్తాడు. తనతో పాటు థామస్ అండ్ చార్లెట్ కూడా వెళ్తుంది. ఆ వేర్ హౌస్లో ఉన్న పెట్రోల్ క్యాన్స్ని తీసుకుని వాటితో పాటు ఈ బాక్స్ని కూడా ఇంట్లోనికి తీసుకుని వెళ్తారు. ఇందులో ఉన్న పెట్రోల్ని ఇక్కడ చుట్టూ జల్లేస్తారు. ఆ క్రియేచర్స్ భూమిలో నుండి బయటకు వచ్చి వీళ్ళను చంపడానికి వస్తుంటాయి. హీరో లేచి వాటిలో కొన్నిటిని చంపి వీళ్ళని కాపాడతాడు. అక్కడకు ఇంకొన్ని క్రియేచర్స్ వస్తూ ఉంటాయి. ఇంతలోనే జోసెఫ్ ట్రాప్ని సెట్ చేస్తాడు. వీళ్ళ ముగ్గురిని ఒక రూమ్లోకి పంపించి హీరో వాటిని చంపడానికి వెళ్తాడు. ఈ టైంలోనే హీరోకి వాళ్ళిద్దరు పిల్లలు దొరికిన రోజు గుర్తొస్తుంది. ఆ ట్రాప్ ఏంటంటే ఆ ఇంటిని బ్లాస్ట్ చేయడం, అక్కడంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఈ టైంలోనే వీళ్ళు ముగ్గురు ఆ బాక్స్లోకి వెళ్తారు. మంటలన్నీ తగ్గిన తర్వాత వీళ్ళు బయటకు వస్తారు. బ్లాస్ట్లో హీరో కూడా చనిపోతాడు. అక్కడ ఉన్న క్రియేచర్స్ అన్ని చనిపోయాయి అనుకుంటారు, కానీ ఆ క్రియేచర్స్ ఆ మంటలో నుండి గుండ్రంగా తిరుగుతూ వీళ్ళ పైకి వస్తాయి. వీళ్ళు ఆ క్రియేచర్స్ నుండి తప్పించుకోవడానికి ఆ వెహికల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. చార్లెట్ గన్తో వాటిని షూట్ చేస్తుంది. దానివల్ల అవి అక్కడే ఆగిపోతాయి. లాస్ట్కి వీళ్ళ ముగ్గురు మాత్రమే బతుకుతారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మూవీ? కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.